నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? శ్రీనివాస్ అండి. ఏం చేస్తారు సార్? బిజినెస్ సార్. ఓకే సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు విచ్చలవిడిగా పబ్లిష్ అవుతున్నాయి సార్, యూత్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈజీ మనీకి యూత్ అంతా అలవాటు అయ్యారండి. ఈజీ మనీ కరెక్ట్ కాదు, ఎవరికైనా కరెక్ట్ కాదు. అది కష్టపడాలి, పని చేసుకోవాలి, ఏదైనా జాబ్ పొందాలి, కానీ అట్లా మనీ సంపాదించుకోవాలి. కానీ బెట్టింగ్ యాప్స్, రమ్మీ యాప్స్ అని రకరకాల యాప్స్ ఉన్నాయి. వాటి జోలి పోకోకుండా ఉంటేనే యూత్ మంచిగా ఉంటుంది. ప్లస్ సూసైడ్స్ ఎన్నో చూస్తున్నాం మనం. ఆ సూసైడ్స్ అన్నిటికీ కారణం కూడా ఆ బెట్టింగ్ యాప్సే. గవర్నమెంట్ కానీ అందరు బ్యాన్ చేస్తేనే మంచిదని నా అభిప్రాయం. ఓకే సార్, ఇది ఇంకొకటి చైన్ స్నాచింగ్స్, రాబరీస్ కూడా దీనివల్లనే అవుతున్నాయి అని అంటారు. ఇది నిజమేనా సార్? అంతే కదా సార్, మరి వాళ్ళకి సోర్స్ కావాలి. వాళ్ళు బెట్టింగ్ చేసిన దానికి అమౌంట్ కట్టాలి, దానికి ఏదో ఒకటి చేయాలి. దానికోసమనే వాళ్ళు స్నాచింగ్ కూడా ఎక్కువ స్నాచర్స్ మనకు యూత్లోనే కనబడుతున్నారు. దానివల్లనే అనుకుంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సార్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు దీన్ని ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళని ఎట్లా ప్రభుత్వం శిక్షించాలి సార్? బ్యాన్ చేయాలి సార్. అసలు అంటే యాప్స్ బ్యాన్ చేయాలి, ఆ ప్రమోషన్స్ బ్యాన్ చేయాలి. రీసెంట్గా మనకు కొత్త అమెండ్మెంట్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు దాని గురించి తెలుసుకొని చేయాలి, అడ్డగోలు చేయొద్దని చెప్పని కొత్త యాక్ట్ కూడా వచ్చింది. అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు సో యూత్ దీన్ని ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సార్, గేమ్ని గేమ్ లాగా చూడాలా, బెట్టింగ్ యాప్ ఆడి సంపాదించుకోవాలంటారా? గేమ్ని గేమ్ లాగా చూడాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓడిపోయినా గెలిచినా బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, నేషన్ టు నేషన్ బెట్టింగ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దానివల్లే ఎక్కువ నష్టపోతున్నారు సార్. బెట్టింగ్ యాప్లు ఈ క్రికెట్ వల్ల కూడా ఎక్కువ నష్టపోతున్నారు పిల్లలు. తెలియదు బాల్ ఎట్లా వస్తుందో ఎవరికి తెలుస్తుందండి, ఎవరు గెలుస్తారో ఎవరు తెలుస్తుంది, కానీ బెట్టింగ్ చేస్తున్నారు అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. పేరన్నా? నా పేరు సైదా సార్, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ని. సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విచ్చలవిడిగా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది యూస్ఫుల్లా తప్ప సార్? ఇది యూజ్ఫుల్ కాదు సార్. దీనివల్ల సోషల్ మీడియాలో ఇవి చేయడం వల్ల పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఇప్పుడు నార్మల్గా 2018 సంథింగ్ ఇయర్లో 10th అయిపోయిన బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది. కరోనా అది వచ్చినప్పుడు వచ్చింది. ఆ బాబుకి వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో జాబ్ వచ్చింది సార్. ఆ బాబు ఈ బెట్టింగ్స్ యాప్కి ఎడిక్ట్ అయ్యి ఈ సోషల్ మీడియాలో ఈ యాప్స్ చూసి అప్పు చేసుకొని ఒక 3 లక్షలు అట్లా నష్టపోయిండు. ఆ తర్వాత ఇంటికి రాకపోతే ఆ పిల్లలు దానివల్ల వాళ్ళ ఫాదర్ చాలా సఫర్ అయ్యారు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబే. అట్లా ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా బెట్టింగ్ యాప్స్, ఇవి ఇన్స్టాగ్రామ్స్, వీటి వల్ల చాలామంది పిల్లలు అయితే పాడైపోతున్నారు సార్. ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తూ, అంటే దీన్ని పబ్లిసిటీ చేస్తూ కొంతమంది ఒక సో కాల్డ్ గ్యాంగ్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, ప్రభుత్వం వీరిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఫేమస్ కావడానికి యాంకర్స్, యూట్యూబ్ ఛానల్స్ సొంతంగా పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు లాభపడుతున్నారు, కానీ మిగతా ప్రజలు అనేవాళ్ళు నష్టపోతున్నారు కదా సార్. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్, చదువుకుంటున్నారు ఎంతో కొంత. ఈ బెట్టింగ్ యాప్స్లో పడి వీళ్ళు మాయమైపోతున్నారు. వీళ్ళకి దేనికో అలవాటు పడిపోతున్నారు. ఈ బెట్టింగ్స్ యాప్ ఆడి నష్టపోయి ఇంట్లో చెప్పకుండా అప్పులు అయిపోయి తాగుడికి బానిస అన్నిటికీ అయిపోతున్నారు. ఈ బెట్టింగ్స్ యాప్ అనేవి చాలా తప్పు సార్. ఈ ప్రమోట్ చేసే వాళ్ళని ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? వీళ్ళని శిక్షించాలి సార్. ప్రభుత్వం వాళ్ళకున్న సెక్షన్స్ ప్రకారం వీళ్ళని శిక్షించాలి. అదైతే నా ఒపీనియన్ సార్. యూత్కి ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది కదా, యూత్కి ఏమని మన సలహా ఇవ్వాలనుకుంటున్నారు సార్? యూత్ అనేది ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ అనేది మన కోసం కదా, కొంతమంది ఆడే ఆటగాళ్ళకి లాభము. యూత్ వచ్చేసి క్రీడా మైదానాల్లో వాకింగ్ ఇట్లాంటివి చేస్తే యూత్కి కొంచెం లాభం అవుతాయి. స్పోర్ట్స్ మీద అవగాహన ఉండాలి. కాకపోతే ఒక క్రికెటే కాదు కదా సార్, చాలా గేమ్స్ ఉన్నాయి. అన్నీ ఆడితే పిల్లలు కూడా ఇదవుతాయి, మానసిక విలాసము, దృఢత్వం అన్నీ పెరుగుతాయి. ఇవి ఐపీఎల్ టీవీలో కూర్చుంటారు సార్, టీవీలో కూర్చి టీవీకి అడిక్ట్ అయిపోతారు. మొబైల్స్ ఇవే సార్ ఇవి చెడగొట్టే పిల్లలకి మెయిన్ ఇవి. క్రీడని క్రీడలాగా చూడాలి, బెట్టింగ్ వద్దండి. బెట్టింగ్ వద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.